పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. లిక్కర్ స్కామ్లో ఈడీ విశ్వరూపం, 4,000 కోట్ల అక్రమాలపై పంచ, వైసీపీలో టెన్షన్, మౌనం వెనుక మర్మం, పార్టీ ప్రతిష్టకు మనీ లాండరింగ్ గండం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మద్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తుంది. గత 5 ఏళ్ల పాలనలో జరిగిన అక్రమాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ తన పట్టు బిగిస్తుంది. దీంతో రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం వేగంగా మారుతుంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ అనుసరిస్తున్న తీరు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తుపై నిప్పులు చెరిగిన నేతలు ఇప్పుడు ఈడీపై 100 కోట్ల ఆస్తులను జప్తు చేస్తున్నా కనీసం స్పందించకపోవడం వెనుక ఈ లోతైన రాజకీయ కారణాలున్నట్లు కనిపిస్తుంది. మద్యం వ్యాపారంలో జరిగిన సుమారు 4,000 కుంభకోణంపై ఈడీ లోతైన విచారణ చేపట్టింది. మనీ లాండరింగ్ జరిగినట్లు నిర్ధారించిన దర్యాప్తు సంస్థ ఇప్పటికే సుమారు 441.63 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేయడం సంచలనం సృష్టించింది. ప్రధాన నిందితులుగా ఉన్న రాజకేశ్ రెడ్డి, భూనేటి చాణిక్య, వాసుదేవరెడ్డికి చెందిన స్థిరాస్తులు, బ్యాంకు నిల్వలపై ఈడీ ఆంక్షలు విధించింది. మద్యం తయారీదారుల నుంచి బలవంతంగా నగదు, బంగారం రూపంలో దాదాపు 1,048 కోట్ల ముడుపులు వసూలు చేశారని, ఆ సొమ్మును వివిధ షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు లేదా ఇతర వ్యాపారాలకు మళ్లించారని ఈడీ పక్కా ఆధారాలను సిద్ధం చేస్తుంది. గతంలో రాష్ట్ర స్థాయి దర్యాప్తు సంస్థ అయిన సిట్ రంగంలో దిగినప్పుడు వైసీపీ నేతలు గట్టిగా ఎదురుదాడి చేశారు. అదంతా రాజకీయ కక్ష సాధింపని, టీడీపీ ప్రభుత్వం కావాలనే తప్పుడు కేసులు బనాయిస్తుందని ఆరోపించారు. అయితే ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఈడీ రంగంలోకి దిగి ఆస్తులను జప్తు చేస్తున్నా, నోటీసులు జారీ చేస్తున్నా అగ్రనాయకత్వం నుంచి ఎటువంటి కన్నులు రావట్లేదు. ఢిల్లీ స్థాయిలో ఉండే కేంద్ర సంస్థలను నేరుగా విమర్శిస్తే అది రాజకీయం రివర్స్ అవుతుందనే ఆందోళన పార్టీలో కనిపిస్తుంది. రాష్ట్ర సంస్థలపై ఉన్నట్లుగా కేంద్ర సంస్థలపై ఒత్తిడి తేవడం సాధ్యం కాదనే ఉద్దేశంతో వైసీపీ నేతలు ఈ వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కేసులో ఈడీ విచారణ ప్రక్రియ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తులుగా ఉన్న అధికారుల వైపు మళ్లడం పార్టీని మరింత ఇబ్బందుల్లో నెట్టింది. గత 5 ఏళ్లు కీలక బాధ్యతలు నిర్వహించిన మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, జగన్ వ్యక్తిగత సహాయకుడు కృష్ణమోహన్ రెడ్డి వంటి వారిని ఈడీ ఇప్పటికే ప్రశ్నించింది. వారి గత 10 ఏళ్ల బ్యాంకు ఖాతాల వివరాలు, కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఆస్తుల డాక్యుమెంట్లను సేకరించింది. విజయవాడ జైల్లో ఉన్న రాజకేశ్ రెడ్డి ఇచ్చిన కీలక వాగ్మూలం ఆధారంగానే ఈ విచారణ సాగుతుండటంతో రానున్న రోజుల్లో మరిన్ని అరెస్టులు లేదా జప్తులు జరిగే అవకాశం ఉందన్న భయం పార్టీ శ్రేణుల్లో నెలకొంది. రాజకీయ ఆరోపణలను ప్రజల్లో సానుభూతిగా మలుచుకోవడం సులభం, కానీ ఆర్థిక నేరాలకు సంబంధించిన ఆధారాలు బయటకు వస్తే అది పార్టీ మనుగడకే ప్రమాదకరంగా మారుతుంది. 100 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేయడం, నగదు లావాదేవీలకు సంబంధించిన సాక్ష్యాధారాలను కోర్టుల ముందు ఉంచడం వల్ల ప్రజల్లో పార్టీపై ఉన్న నమ్మకం సడలే ప్రమాదం ఉంది. అందుకే ఈ సమయంలో అనవసరంగా ఈడీని విమర్శించి దృష్టిని తమ వైపు తిప్పుకోవడం కంటే నిశ్శబ్దంగా ఉండి న్యాయమైన మార్గాలను వెతుక్కోవడమే మేలని వైసీపీ అగ్రనాయకత్వం నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఈడీ తదుపరి అడుగు ఎటువైపు ఉండనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని కలిగిస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.